దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తను ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా, రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అద్భుతమైన సేవలు అందించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది, వాళ్ళ కుటుంబ గొప్పతనం ఏంటి అనేది ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త గణపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా భార్య పేరు పాడి ఉమారాణి. ఆమె దొరకడం మీ అదృష్టమా? చాలా అదృష్టం భావిస్తాను. పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మ సుకృతమే. ఎన్ని జన్మలకైనా ఆమెనే కావాలా? ఎన్ని జన్మలకైనా ఆమె కావాలి. ఆమె గొప్పతనం చాలా ఓపిక, సహనం. ఏ రాత్రి వెళ్ళినా, ఏ పగలు వెళ్ళినా, ఏ సమయానికి ఇంట్లోకి భోజనానికి పోకున్నా, బ్రేక్ఫాస్ట్ పోకున్నా, రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చిన లేచి ఓపికతో, సహనంతో మా ఆయన వ్యాపారం చేసి కష్టపడి వస్తున్నాడు తప్ప అని వేరే టైం వేస్ట్ చేయడు అని మేము సహకరించాలి. ఆయనతో పాటు మా కుటుంబం ఉన్నది. కుటుంబమే కాదు, ఈరోజు గత 2 సంవత్సరాల కాడ నుంచి ఒక విశాలమైనటువంటి అసోసియేషన్ ఏర్పాటు చేశారు. కొన్ని వేల మందికి ఆయన సేవ చేసేది ఉంది కాబట్టి అని చిరునవ్వుతో ఆహ్వానం పలికి 12 కానీ రాత్రి 1 గంట కానీ రండి కూర్చోండి, ఇంత లేట్ అయింది ఎందుకని చెప్పి కూర్చోండి, అన్నం వడ్డించి కడుపు రింపి ఆప్యాయత చూసుకునేటువంటి భార్య కాబట్టి ఆమె మించిన లోకం లేదు నాకు. పిల్లల విషయంలో కూడా మనం తెల్లారులేసి వ్యాపారం వెళ్ళేది కాబట్టి పిల్లలను వాళ్ళని మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయించుకొని బాక్సులు పెట్టేసుకొని వాళ్ళని బస్సు ఎక్కించి మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి హోంవర్క్ చేయించి ఎంతో శ్రద్ధగా చాలా జాగ్రత్తగా నా పిల్లలు చదువుకోవాలి, రేపు వాళ్ళు కూడా సమాజ సేవ చేయాలి, ఉన్నత శ్రేణిలో ఉండాలి, వాళ్ళ భవిష్యత్తును మేము ఒక బంగారు భవిష్యత్తుగా చూడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను చాలా గారాభంగా ప్లస్ చదువుకొచ్చేసరికి ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణగా పెంచడం జరిగినది. ఆమె కృషితోని అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం జరిగినది, అమ్మాయి డాక్టర్ చేయడం జరిగినది. ఆమె కృషి 75% అనుకోవాలి, నాకు కృషి 25% అనుకోవాలి. అది చాలా గొప్పతనం. మా మామగారి పేరు చదువు రాజిరెడ్డి గారు, అత్తగారి పేరు చదువు సుగుణమ్మ గారు. మా మామగారు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వారి కుటుంబ గొప్పతనం మా మామగారు, మా అత్తమ్మగారు వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే వారు చాలా ప్రతి విషయంలో ఏ చిన్న విషయం కూడా ఇబ్బంది పెట్టకుండా అటు కూతురును ఇటు అల్లుడిని సమభాగంగా, కొన్ని అల్లుని కాకుండా ఒక కొడుకులాగా, పెద్ద కొడుకులాగా చూస్తూ ప్రతి విషయం నాకు సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా వాళ్ళ గుండెలో పెట్టుకుని మమ్మల్ని చూసుకున్నారు. కాబట్టి కుటుంబ సహకారం లేదు, ఎవ్వరు కూడా ఏది చేయలేరు. ఒక వ్యాపారమే కాదు, ఉద్యోగం చేయలేరు, విద్య చేయలేరు, వ్యవసాయం చేయలేరు, ఏది చేయలేరు. కుటుంబ సహకారంతోటే మనం ఎంత ఎదగాలన్నా కుటుంబ సహకారం ఉంటేనే ఎదుగుతున్నాం. కాబట్టి ఈరోజు నా కుటుంబ సహకారం, మా అమ్మ నాన్న కుటుంబ సహకారం, మా మామగారి అత్తగారి కుటుంబ సహకారం, మా భార్య గారి సహకారం ఉండడం వల్ల ఈరోజు వ్యాపారంలో నేను ఇంత ముందుకు ఎదుగుతూ ముందుకొస్తూ ఈరోజు సమాజ సేవ చేయడానికి, అసోసియేషన్ అధ్యక్షుని కావడానికి కూడా వారి ఆశీర్వాదాలు బలంగా నా వైపు ఉన్నాయి.